వచ్చేవాడివి? మాధవ్ ధార కళింగ నగర్ నుంచి. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నానా? డిగ్రీ పూర్తి చేసాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఓకే, నేను ఇప్పుడు గాయత్రి సూపర్ మార్కెట్ మురళీనగర్లో ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాడండి. సో పంజాబ్ హోటల్ జంక్షన్లో ఉండి, నేను కూడా రాంగ్ అయ్యాను. సో ఈరోజు మా హేమంత్ వాళ్ళ మదర్ గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మన ప్రజ్వల్ వాణి రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ అనుభవం అనేది ఆవిడ చెప్తారు. నేను ఆవిడ ప్రశ్నిస్తాను. మనం కొంచెం దగ్గర పేరు. నమస్తే అండి, రంగం గారు. రంగం గారు వాళ్ళ పూర్తి పేరు చెప్పండి. రంగమ్మ, వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరికైతే బాగా పరిచయం అయింది, అంటే నన్నే భరించారండి చాలా ఎక్కువ. సో హేమంత్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఫస్ట్ హేమంత్ ఇక్కడికి రాకముందు అలాగా ఎవరితో తెలిసింది, ఎలాగొచ్చారు, వచ్చినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీ అనుభవం నాకు చెప్పండి. మరి నా అనుభవం అంటే 9 సంవత్సరాల పాటు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంతలో విజయ్ మేడం అయితే కలిసారండి. మామూలు ఓట్ల ఎలక్షన్ వచ్చి విజయ్ గారు ఓట్ల ఎలక్షన్ టైంలో అది కూడా ఉన్నాం. బాగా వెయిట్ చేస్తున్నారంటే ఏమంటే నేను ఏదైనా చెప్పానంటే ఈ యువకులు అయితే రావాలి, మంచి స్కూల్ ఉంది, పలానా దగ్గరికి వెళ్ళి ఇతర అదే ప్రైవేట్ స్కూల్ అయితే మీకు కూడా 10th ఇవ్వడం కష్టం కదా, పలానా విజయ్ మీరు మేడం అనేసి విజయ్ గారు అని చెప్పారు. ఇక్కడ తీసుకొచ్చాను. మిగతా 12 సంవత్సరాలు ఇక్కడే అదే 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ అంతా ఇక్కడే చేశాడు. మేడం బట్టి ఇంకా ఇట్ని బట్టి విజయ్ గారు ఒక ఎత్తు ఎంతో, మేడం ఒక ఎత్తు. మేడం ఇట్ని బట్టి కలపడకపోతే ఆ రోజు మాత్రం నిజంగా మీరు కలపడకపోతే మాత్రము నేను ఆ సూపర్ మార్కెట్లో అయితే మాత్రం జాయిన్ చేయకపోతున్నాను. అడిగి ఉంచాను, కానీ అంత బేగా నిజంగా మాత్రం నేనైతే ఆ రోజు చేయకపోను. ఆ రోజు మీరు అన్ని మాటలకి కరెక్ట్గా సాయంత్రమే నేను జాయిన్ చేస్తాను. ఆ రోజు అదృష్టం ఏంటంటే అబ్బాయి అదృష్టం అనుకోవాలో నా అదృష్టం అనుకోవాలో అతను కూడా వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అది కూడా చేస్తున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు జీతం వస్తుందా? 5,000 ఇస్తున్నారు. వెరీ గుడ్. మళ్ళీ పెంచారు ఇప్పుడు కొంచెం 5,000 పట్టి పెంచుతున్నాను. నేను అడగలేదు. గవర్నమెంట్ నుంచి పెన్షన్ నేను లేదు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇల్లు ఉందండి. ఇల్లు మీ పేరు మీద ఉంది కదా, మీ హస్బెండ్ పేరు మీద ఉంది, వాడికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇంతకుముందు పెన్షన్ వచ్చింది కదా, 200 నుంచి వచ్చింది. 200 నుంచి వచ్చింది పెన్షన్. మళ్ళీ పెన్షన్ గవర్నమెంట్ అనేది ఆపిస్తారు. ఇల్లు ఉందండి. తండ్రి పేరు ఇల్లు ఉంది. ఏమనేసి కోటపల్లి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ ఆఫీసర్ వరకు వెళ్ళి తల్లిదండ్రులు ఉన్నారు కదా, పెంచుతారనేసి వెళ్ళటం మీద అనేసి ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి ఆఫ్ చేస్తాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసారా? కలిసాను. అప్లికేషన్ కాగితాలు కూడా పెట్టాను. ఓకే, మళ్ళీ సోమవారం వెళ్ళండి, అప్లికేషన్ ఇవ్వండి. ఇచ్చి మీరు ఎందుకంటే ఇప్పుడు మనకున్న సమస్యల్లో మనకి పెన్షన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైతే నిధి 6,000 రూపాయలు ఇప్పుడు అందుతుందో, 200 నుంచి వచ్చి పెన్షన్ సడన్గా ఒక ప్రభుత్వం సడన్గా ఆపేసింది. ఆఫీస్ 3 ఏళ్ళు అయింది. పెన్షన్ అనేది అది ఎంత అవసరం అని అంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళకి వర్తించదు. సో నిరామయ ద్వారా మనం క్లెయిమ్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్, ఆ ట్రీట్మెంట్ అవన్నీ కూడా అప్లికేషన్ చేస్తేనే అవుతుంది. ఆ వచ్చిన ఆ పెన్షను హెల్త్ వైజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఉన్నారు అని చెప్పి పెన్షను ఎవరైతే సిబ్బంది ప్రభుత్వం నుంచి వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారో, ఆ పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆ సిబ్బంది ఈ నెల ఇడు బతుకున్నాడు అని చెప్పి తెలుసుకుంటున్నారు. సో పెన్షను ఒక ఆర్థికంగా సపోర్టే కాదు, మేమున్నాము అని చెప్పేసి ఈ చిల్డ్రన్స్కి సహాయపడుతుంది. ఈ చిల్డ్రన్ సమాజంలో ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి తెలుస్తుంది. సో ఈరోజు నేను ఈ మన హేమంత్ తాలూకా సక్సెస్ స్టోరీ చెప్తున్నప్పుడు, హేమంత్ జాయిన్ అయిన రోజు రంగం గారు వాళ్ళ ఆయన గారు ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి కారణం మా విజయలక్ష్మి గారు మా ప్రజ్వల్ వాణి సొసైటీలో పేరెంటల్ అసోసియేషన్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని మూర్తి గారి దగ్గర నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి మేము ఏ చైల్డ్ అయితే స్కూల్స్కి వెళ్ళి కూర్చోలేరో, కాలేజెస్కి వెళ్ళి వెళ్ళలేరో, నార్మల్ పిల్లలతో అక్కడ అంతసేపు కూర్చోలేరో ఆ పిల్లలు మన ప్రజ్వల్ సెంటర్కి వచ్చి ఇక్కడ ఆ పిల్లలు రాసుకోవడం ఏబిసిడీల దగ్గర నుంచి, ఆల్ఫాబెట్ల దగ్గర నుంచి, సిగ్నేచర్స్ దగ్గర నుంచి నేర్చుకొని దూరవిద్య ద్వారా ఏదైతే ఎన్ఐఎస్ బోర్డు ఉంది, నేషనల్ ఓపెన్ స్కూల్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా కానీ 10th క్లాసు, ఇంటర్మీడియట్ నేర్చుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత కొంతమంది పిల్లల్లో మార్కులు వచ్చాక మేము గవర్నమెంట్ తాలూకా కాలేజెస్ ఏవైతే కృష్ణా కాలేజ్ కానీ, విమెన్స్ కాలేజ్ కానీ, ఏవిఎన్ కాలేజ్ కానీ, బులే కాలేజ్, ఇంటికి దగ్గర ఉన్నది కొంతమంది చిల్డ్రన్స్ బీవీకేలో కూడా జాయిన్ అయ్యారు. సో ఆ కాలేజెస్లో సకలాంగులతో సమానంగా పంపించడం వల్ల సకలాంగ పిల్లలు ఎలాగైతే కమ్యూనికేట్ అంటే ఫ్యూచర్ ఎలాగ ఉండాలి, నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను, నేను డిగ్రీ చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను డబ్బులు సంపాదించాలి, నా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, ఎలాగ తాపత్రయ ఒక నార్మల్ ఒక సకలాంగుల చైల్డ్కి ఉంటుందో అదే తాపత్రయ, అదే క్యూరియాసిటీ ఆ పిల్లల్ని చూసి మన ఈ దివ్యాంగ పిల్లలు నేర్చుకుంటున్నారు. మన ఈ స్పెషల్ కిడ్స్ ఇక్కడికి రావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఈ హేమంత్ అన్న అబ్బాయి 48A బస్ ఎక్కి బస్ స్టాప్ దిగి సీతంపేటలో ఉన్నప్పుడు కూడా అక్కడ దిగి అక్కడి నుంచి వచ్చేవాడు. అకేపాలెం దిగి ఒక్కడే వచ్చి బస్ పాస్ చూపించి రిటర్న్ మళ్ళీ బస్ పాస్ చూపించుకొని తన ఇంటికి తను వెళ్ళడం. సో ఈ రకంగా సోషలైజం, ఇంక్లూజివ్ సొసైటీకి తను కూడా ఉన్నాడు అని సొసైటీ వాళ్ళని చూసి గర్వపడేలాగా ఈరోజు మనం హేమంత్ అన్ని తయారయ్యాడు. నేను ఈ హేమంత్ సక్సెస్ స్టోరీ కంటే ముందు రంగం గారి సక్సెస్ స్టోరీ మీతో చెప్దాం అనుకున్నాను. మా స్కూల్కి పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత పేరెంట్స్ గేట్ బయట నుంచి వెళ్ళిపోవాలి. కొంతమంది పేరెంట్స్ లోపల ఉంటారు, మాకు అంత అకామిడేషన్ చేసి ప్లేస్ లేదు. కానీ ఆవిడ దేవటిన తర్వాత తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ వస్తున్నప్పుడు ఛార్జీల్లో ఎస్కార్ట్ ఛార్జీతో ఆవిడ వచ్చేవారు, వెళ్తున్నప్పుడు కూడా ఎస్కార్ట్ ఛార్జీతోనే కదా వెళ్ళాలి. ఈ మధ్యలో 3-4 గంటలు టైం ఉంటే ఆవిడ దగ్గరలో ఉన్న టైలరింగ్ స్టోర్స్ అవన్నీ అలా వెళ్ళి తిరిగి చూస్తూ అలా టైలరింగ్ చేస్తున్న ఒక ఆవిడతో పరిచయం అయింది. సో ఆవిడ ఎలా చేస్తున్నారు, బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ నేర్చుకొని వీడి ఇంటర్మీడియట్కి వచ్చి లోపలి మా రంగం గారు టైలరింగ్ నేర్చుకొని ఆవిడ స్వయంగా ఒక మిషన్ కొనుక్కొని చెన్ని యూనిట్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి ఆవిడ జర్నీ అనేది మొదలుపెట్టారు. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నేర్పించడానికి తయారు చేయడానికి అబ్బాయి కోసం వస్తే ఆవిడ సోషలైజం చూసుకొని ఆవిడ టైంని ఇన్వెస్ట్ చేసి ఎలాగ ఆర్థికంగా నేను బయటికి రావాలి అని చెప్పి ఆవిడ ఈ రోజు ఒక ఇండిపెండెంట్ లేడీగా ఎదిగారు. సో ఇక్కడ ఒక స్పెషల్ మదర్ కూడా కంపల్సరీ ఆవిడ ఏం చదువుకుందా ఏం చేసిందా అని కాదు, ఆవిడ తింటే ఆవిడ సంపాదించుకోవాలి అనే ఆ తపన ఆ చైల్డ్ని సక్సెస్కి ఒక వీధి దారి తీసేది. వాడి కోసం డిగ్రీ అయిపోయిందండి, మీరు డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ మీ స్టోర్లో కానీ ఉంచడానికి ట్రై చేయండి అని అంటే ఆవిడ ఆ రోజు కొంచెంసేపు నేను ఎలా చేస్తాను, ఎవరు ఇస్తారు, ఏం చేస్తారు అని అంటే ఆ రోజు చాలా కోపడ్డాను నేను ఆవిడ మీద. మీరు అది చేయవలసింది అంటే మంచిగా చెప్పారు కదా, నేను అర్థం చేసుకున్నాను ఆ విషయం. అదే రోజు వెళ్ళి గాయత్రి డిపార్ట్మెంటల్ స్టోర్ సాయంత్రం వెళ్ళి అడగడానికి వెళ్ళాను, కంపల్సరీ పక్కా నిజం అది. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, 6 నెలలు ఫ్రీ చేయించాను, నాకు శాలరీ అయితే వద్దు, ఫ్రీగా వచ్చి నేర్పండి మా బాబుకి పని అనేది, ఇలాంటి పిల్లలకు ఒక సపోర్ట్ అని మీరు ఇవ్వండి అని కూడా నేను అడిగాను. సో మనీ కాదు అక్కడ మనం మన పిల్లలకి ఆ స్కిల్ నేర్పించడం. ఆ అబ్బాయి చేసుకున్న పని బాగుందనేసి ఆ సారే పెంచాడు, చెడాల 3,000 ఇచ్చారు, తర్వాత 500 అలా పెంచుకొచ్చారు. నేను శాలరీ ఇప్పుడు వచ్చి కూడా అడగలేదు, ఇప్పుడు ఎంత ఇవ్వండి మా బాబు ఇంత చేస్తున్నాడని నేను శాలరీ కోసం అడగలేదు. అంటే అబ్బాయి పైకి రావాలి, ఇంకా బాగోవాలి చేస్తే, నా పిల్లడానికి కాలు మీద కలిపి ఇది అవ్వాలి, అవకాశం కలగాలి అని బోధించిన కలిగించాలని తపన వచ్చిన కలగడానికి ఆ షాప్ కీపర్ ఎవరైతే మన గాయత్రి డిపార్ట్మెంటల్ స్టోర్ సార్ ఉన్నారో ఆయన నమ్మకం. ఈవిడ వచ్చి అడిగారు, ఈవిడేమన్నారు, 6 నెలలు మీరు ఫ్రీగా చేయించుకోండి, వర్క్ నేర్పించండి అని. వర్క్ నేర్చుకున్న తర్వాత ఆయన మనసుని మా హేమంత్ గెలిచాడు. ఆయన శాలరీ రూపంగా ఆయన ప్రేమని ఇచ్చారు. ఈ రోజు 5,000 రూపీస్ పర్ మంత్ వాడు అర్న్ చేసుకుంటున్నాడు. అంటే వాడు ఒక్క థింగ్ అనేది వాడు సంపాదించుకుంటున్నాడు. కానీ ఈ మొత్తం సర్కిల్లో మదర్కి సాయం చేసింది విజయలక్ష్మి గారు, ఆశ్రిత్ వాళ్ళ మదర్. ఆవిడ కూడా ఒక స్పెషల్ చైల్డ్ మదర్, ఆవిడకి కూడా ఆ తపన తెలుసు. ఆవిడ ఆ తపన తెలిసి తన బిడ్డ తను ఎలాగైతే ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ వైఫ్ పొందాడో అలాగే ఇంకొక బిడ్డ కూడా పొందాలి అని ఆవిడ బస్సులో కనిపించి ఈవిడికి చెప్పడం, ఈవిడ రావడం, ఈ పిల్లడు ఇలాగే ఈరోజు చేంజ్ అవ్వడం. ఇక్కడ నేను బ్రిడ్జ్ మాత్రమే, ప్రజ్వల్ వాణి ఒక బ్రిడ్జ్. కానీ ఈ బ్రిడ్జ్లో నడవస్తున్న ఈ ప్రభావంలో నడుస్తున్నప్పుడు నా తెప్పకి ఎప్పుడూ కూడా ఈ మదర్సే సాయం అయ్యారండి. ఈ మదర్స్ ఎలాగ ట్రైనింగ్ మనం నేర్పించాలి, ఏ రకంగా చైల్డ్లో ఎలాగ ఐడెంటిటీ ఉంది, ఎలా చైల్డ్ తాలూకు ఐక్యూ ఉంది, వాడు ఏం చేయగలడు, వాడి శక్తి ఏముంది. ఇప్పుడు శక్తికి మించి పని మనం చేయలేం. వాడి శక్తి ఏముంది, వాడి శక్తి ఆ వర్డ్ ఆ ఐటమ్ని పోల్చుకోగలడు, దాని తాలూకా పేరు తెలుసుకోగలడు, అది ఎంత డబ్బులు అయింది చెప్పగలడు, దాని లెక్క చెప్పగలడు. ఇలాగా ఒక కరికులం అనేది నేర్చుకున్న వల్ల
ఇప్పుడు ఈ చైల్డ్ కంప్లీట్ చేసిన ఈ డిగ్రీ ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ సపోర్ట్ మనం డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేసామో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ పడ్డాయి. మొన్న నేను ఫోన్ చేశాను చిరంజీవి గారికి, మీరు ఇలాగ గ్రూప్ డీలో పోస్టులు కొన్ని పడ్డాయండి, మన దివ్యాంగ పిల్లలు కూడా అవకాశం ఉన్నది, మీరు అప్లై చేయండి. ఆ విషయం గ్రూప్ డీలో పోస్ట్ పడిన విషయం నాకు నా స్కూల్ వరకు అలివెల్లి గారు చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక మదర్ స్కిల్తో పాటు ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఎలాగున్నది అని చెప్పి. సో నేను ఒక మదర్నే, నేను చెప్పేది ఎవ్రీ మదర్ కంటే మించిన టీచర్ ఎవరూ లేరండి. ఎందుకంటే మన ఫస్ట్ ఏబిసిడి, ఫస్ట్ ఆయి, ఫస్ట్ మాటలు నేర్పించింది మదరే. ఈ మదరు ముందుకొచ్చి నేను నా బిడ్డని ఎలాగైనా తీర్చిదిద్దాలి అని తపంతో వస్తే కంపల్సరీ మేము నేర్పిస్తామండి. మనం ఈరోజు ఉంటామండి, రేపు వెళ్ళిపోతాం, వీఆర్ ద గెస్ట్. బట్ మన పిల్లలు ఒంటరిగా ఉండిపోకూడదు, వాళ్ళు ఉన్నారని సమాజానికి తెలియాలి, వాళ్ళలో ఉన్న ప్రతిభ అందరికీ తెలియాలి. హేమంత్ ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు. అలాగే ఎడ్యుకేషన్ స్కూల్ విషయంలో కూడా పంచువాలిటీ, ఏ రోజు కూడా యాబ్సెంట్ కాదు, ఒకడే వెళ్ళి ఒకడే రావాలి. సో హేమంత్కి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి. ఆ టైంలో కూడా ఏ రకమైన చిట్కాలు మనం ఇంట్లో ఏదైతే వైద్యం చేస్తామో మన ఆయుర్వేదిక్ కానీ మన ఇంట్లో అలాంటి ఆవిడకి సజెషన్ చేస్తే ఆవిడ దాన్ని ఫాలో అప్ కూడా అయ్యారు. సో ఒక అబ్బాయి ఒక గంటకి 3 సార్లు వామిటింగ్ చేసేవాడు. అలాంటి అబ్బాయి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నాడు. సో ఈ జర్నీ సామాన్యమైనది కాదు, ఈ జర్నీ మనందరూ కలిసి నడిపించింది. సో ఈ ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఒకటి, ఎవ్రీ స్పెషల్ మదర్ ఇస్ అ స్పెషల్ మదర్, స్పెషల్ పేరెంట్ ఇస్ స్పెషల్ పేరెంట్. కమ్ ఫార్వర్డ్, సొసైటీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ ఉంది, గివ్ టు గెయిన్. నేను సొసైటీకి నా సర్వీస్ ఇచ్చాను, నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. ఆవిడ సొసైటీకి తన బిడ్డని తయారు చేసి ఇచ్చింది, ఈరోజు సొసైటీ తన బిడ్డని గౌరవంగా చూస్తుంది. సో దీనికంటే ఎక్కువ మనం ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్తో ఈ ఇయర్ ఎవ్రీ స్పెషల్ మదర్స్ మీద ఒక్కొక్క స్టోరీ అనేది నేను మీకు పంపిస్తాను. అలాగే నాకు ప్రభుత్వంతో కూడా అందరు మదర్స్ తరఫు నుంచి, అలాగే ప్రభుత్వం ఏంటంటే మనం ఆధార్ కార్డు మనిషి బట్టి ఇస్తారు, సదరన్ సర్టిఫికేటు డిజబిలిటీ బట్టి ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం మీరు ముందుకు వచ్చి వాళ్ళ తాలూకా ఏదైతే వైకల్యం ఉందో, ఏదైతే డిఫరెంట్లీ ఏబుల్డ్, ఏ దివ్యాంగతనం ఉందో దాన్ని బట్టి అందరికీ సమానంగా మీరు ముందుకు వచ్చి వాళ్ళని సహకరించండి, తగ్గించండి. మీకు నిజంగా కాదు వాళ్ళు ఇలాగున్నారు మేము ఎంత ఇస్తాము అని తగ్గించండి అలాగా, కానీ వాళ్ళ హక్కు నుంచి వాళ్ళని మంచి చేయరు. నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ మదర్గా, మీరు కోరుకుంటున్నారు అందరూ కూడా. సో అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం హేమంత్ కోసం. ఇంకా దగ్గర ఈ హేమంతో మా షాప్లో పనిచేస్తున్నారు. ఏ సామాన్ చెప్పినా తీసేస్తాడు, మంచి బ్రిలియంట్. మాట అంటే కొంచెం తేడా కానీ మిగతా అంతా బాగానే ఉంటుంది. ఏ సామాన్ అయినా ఇచ్చేస్తాడు, ఏ సామాన్ అయినా తీసేస్తాడు, బాగా పనిచేస్తాడు మొత్తం. సరిపోతుంది కదా. ఓకే సార్.